హాయ్ అండి అందరికీ, నేను వినోద్, అరకు గిరిజన అబ్బాయి. ఈరోజు ఉదయాన్నే మేము ఉపాధి పనులకు అయితే వచ్చామన్నమాట. ఉపాధి పనికి రాగానే మాకు తేనె అయితే కనిపించింది. ఆ తేనె తీయడానికి అనేసి అయితే వెళ్తున్నాం మేము. ఎట్లుంది ఏంటన్నది అయితే చూపిస్తాం మీకు. ఏం తేనె డాడీ ఇది? బొర్ర తేనె అంటారు దీన్ని. బొర్ర తేనె అంటారా? ఇప్పుడు మా డాడీ అయితే తేనె తీయబోతున్నారు. చూద్దాం అది ఎట్లుంటది ఏంటన్నది. తీసి ఉపాధి పనికి వచ్చిన వాళ్ళకి అందరికి ఇవ్వబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో తర్వాత చెప్తాం. టీ డాడీ. కాదు డాడీ, ఇవి కరవు కదా ఈగలు? చిన్న కొంతమందికి పొక్కులు వచ్చేస్తాయి. నాకైతే మరి ఇట్లుందనమాట. మొత్తానికి ఈగలు అయితే ఏమనట్లే. ఈగలు కనుక కరిచినట్లయితే మరి మా పని అయిపోను. ఆల్రెడీ ఒకటేసింది. వీటిని తట్టలు అంటారు. ఈ యొక్క తట్టల్లో దాని యొక్క పిల్లలు అవి పురుగుల్లా ఉంటాయి అన్నమాట. ఈ బుర్రపండు అంటారు. ఈ బుర్రపండులోనే మొత్తం నూనె అన్నది ఉంటుంది, తేనె నూనె. మొత్తానికి పనిలో వచ్చిన వాళ్ళందరూ కూడాను ఈ యొక్క తేనె నూనె తినడానికి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసారు. అక్కడ పని చేసేదా చూసారా ఎట్లుంది? అంతే డాడీ. అంటే ఈ నెల లాస్ట్ కి అయితే బాగా ఉంటుంది. టైం కానీ టైం కదా, ఇంకో 2 వారాలు కానీ పోయి ఉంటే బీభత్సంగా ఉంటుంది. నాకు ఇక్కడ ఒకటి వేసింది. ఎక్కడ డాడీ? చేతి మీద వేసింది. గోల్డ్ వేసేది దూరిపోయింది. తల మీద ఉన్నట్టు. ఇది మొత్తం తేనె ఏంటంటే ఎంత బాగున్నా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే పండు ఇలా దొరుకుతుంది అనేసి. తేనె తేనె రుసే వేరు. తేనె రుసి బాగుంది డాడీ. ఎక్కువ ఉంటే బాగుంది కదా. అదే అంటున్నాను కదా, ఈ మాడిపాడి సీజన్ లాస్ట్ లోనైతే సూపర్. నూనె ఉండాల్సింది. బుర్రపండు కాదు కానీ మొత్తం నూనె ఉంటుంది. అంతా నూనె ఉండాలి. ఇది ఈ చిన్న ఈ పురుగులు ఉన్నాయి కదా, ఇవేంటంటే ఈ ముదిరిపోతాయి. ముదిరి ఈ నెల లాస్ట్ లో ఈ ముదిరి ఈగలు అయిపోతాయి. ఆ ప్రదేశంలో నూనె మళ్ళీ ఈ కొత్త నూనె నింపే ప్రయత్నం చేస్తుంది ఈగలు. ఈ ప్రదేశంలో అంతా ఈ కన్నాలన్నీ నూనె నింపాల్సింది. లేవడది ఇది. ఈ బుర్రపండు అనేది లేవడ నూనె. ఇది ఈ నెల లాస్ట్ కి అయితే ముద్ర నూనె. అంటే గట్టిగా ఉంటది, జిగురులా ఉంటుంది.